సో స్పిరిట్ మూవీ హీరోయిన్ మీద ఈ రేంజ్ ఎక్సైట్మెంట్, ఈ రేంజ్ డిస్కషన్, ఈ రేంజ్ కథలు పడతారని నేనైతే అనుకోలేమమ్మా. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ న్యూస్ వచ్చింది ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ ఈజ్ సీయింగ్ ఫర్ హీరోయిన్ దీపికా పాడుకొని కన్ఫర్మ్ చేశారని చెప్పేసి ఫస్ట్ టాక్ వచ్చింది. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. లైక్ దీపికా పడుకొని హీరోయిన్ సినిమాకి లైక్ ప్రభాస్ వీళ్ళు చేస్తున్నారు, అండ్ ఆల్సో వాళ్ళు డిమాండ్స్ అవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి, టాక్స్ జరుగుతున్నాయని చెప్పేసి చాలా గట్టిగా వినవడం. నాకు అది పర్సనల్గా దీపికా పడుకొని అనే ఫీలింగ్ ఉండే. దీపికా పడుకొని కంటే మిగతా వాళ్ళు చాలా మంది మంచిగా ఉన్నారు కదా, పర్ఫెక్ట్ యాక్టర్స్ అని చెప్పేసి అనుకున్నాను. పర్సనల్గా నేను మృణాల్ ఠాకూర్ అనుకున్నా, నేనే కాదు చాలా మంది అనుకున్నారు. కాలేదు, దీపికా పడుకున్నాను. ఇది జరిగిన 1 week కట్టు 1 week దీపికా పడుకొని స్పిరిట్ చేయట్లేదు అనడానికి కారణం ఏంటంటే, షీ ఆస్ట్ 40 crores రెమ్యునరేషన్, అందులోనూ 6 hours డైలీ మాత్రమే చేస్తా యాక్టింగ్. దాంట్లో లైక్ 8 hours అంటే 2 hours వే జరుగుతాయి కదా మనకి షార్ట్ రెడీలో మేకప్ అని చెప్పేసి 2 hours 8 hours చేస్తాను. ఇంకా షీస్ రైట్ నో మదర్, ఇప్పుడే చిన్న పాప పుట్టింది కాబట్టి ఆమెకు అని చెప్పారు. అండ్ ఆల్సో షీ ఆస్ ద ప్రాఫిట్స్ సంథింగ్ జరుగుతుందంటే అంత కన్ఫర్మేషన్ కాదు. 40 crores రెమ్యునరేషన్ ఇంకా చాలా జరుగుతుంది, చాలా డిమాండ్ చేసింది కాబట్టి సంజయ్ రెడ్డి వంగకి ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్ తిక్కరేగి వద్దన్నాడు. సో అదొకటి జరుగుతుంటే, సో మామూలుగా ఈ ఈ డిస్కషన్ మధ్యలో, ఈ టోటల్ తతంగం మధ్యలో సడన్ గా బాలీవుడ్ హంగామా వాడేమంటాడు, లేదు దీపికా పడుకున్న వెళ్ళిపోయిన తర్వాత జాన్వీ కపూర్ ని దే ఆర్ ట్రైంగ్ టు యూనో వాళ్ళు చూస్తున్నారంట. నాకు ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, పిఆర్ ఏ రేంజ్ లో నూపుతున్నారంటే వీళ్ళు కావాలనే లేని దగ్గర కూడా ఇరికిద్దామని చెప్పేసి ఇరికిస్తున్నారు ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ హంగామా చాలా తాతుంటాడు, మామూలుగా కాదు. కానీ అసలు అర్థం జాన్వీ కపూర్ ఎందుకు చేస్తారు అనే ఫీలింగ్ లో ఉండే అనమాట. దాని తర్వాత నేను రిలయబుల్ సోర్సెస్ అనుకుని కొంతమంది చెప్పేది ఏంటంటే, రుక్మిణి వసంత్ ఆల్సో దే కన్సిడర్డ్ రుక్మిణి వసంత్. నాకు ఈ మధ్యలో కూడా చాలా చాలా జరిగింది. ఇవన్నీ కాదు, లాస్ట్ కి ఇంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇట్లా కాదని చెప్పేసి నిన్న ఈవినింగ్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు, స్పిరిట్ లో హీరోయిన్ గా తృప్తి దిమ్రీని తీసుకుంటారు. సో బాబీ 2 నుంచి బాబీ 1 కి ప్రమోషన్ చేసింది. సో దట్ ఈస్ చేసినట్టు అనుకున్నా కానీ ట్వీట్ కదా అది అదొకటి అనుకున్నా కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి దిమ్రీ ఈజ్ అ రియలీ గుడ్ యాక్ట్రెస్, షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. చాలా మంది మనమే కాదు, చాలా మంది ఆమెని యానిమల్ నుంచే చూసారు. నువ్వు యానిమల్ కంటే ఇంకా వేరే సినిమా చూసినా ఆమె లేదు, కానీ యానిమల్ వచ్చాక మిగతా పాత సినిమాలు చూసాను అండ్ ఐ సా సమ్ పర్ఫార్మెన్సెస్. షీ మేడ్ కళ అని ఒక QALకి అలా ఒక మూవీ ఉంటుంది. అండ్ ఆల్సో షీ మేడ్ బుల్బుల్, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. సాలిడ్ పర్ఫార్మెన్స్, అమ్మ బాబు మత్తిపోయే పర్ఫార్మెన్స్. ఆ సినిమాలు చూసే తృప్తి దిమ్రీని యానిమల్ లో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత చాలా మంది బుల్బుల్ 3 చూసారు. ఆ సినిమా చూడకండి, దరిద్రం ఉంటుంది, దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఆమె పర్ఫార్మెన్స్ అసలు బాగుంటుంది దాంట్లో. చాలా మంది మనకి యానిమల్ చూసిన తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి, ఆ సినిమాలు చూసారు, వేరే ఉన్నాయి. కానీ దాన్ని చూసి నేను జడ్జి చెయ్యను, ఎందుకంటే కళ చూసిన తర్వాత నీకు అనిపిస్తుంది. బుల్బుల్లో కొన్ని సీన్స్ ఉంటాయిరా, అమ్మ బాబు ఫకింగ్ ఫెంటాస్టిక్, చాలా బాగుంటాయి. కొన్ని డార్క్ సీన్స్ ఉంటాయి బుల్బుల్లో, దాంట్లో అమ్మో దారుణంగా ఉంటుంది అన్నట్టు. అట్లాంటి పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు ఆయన. నాకు ఇప్పుడు తృప్తి దిమ్రీని తీసుకోవడం వల్ల ఐఎమ్ రియలీ హ్యాపీ. హీ ఆప్టెడ్ అ పర్ఫార్మ్ అదర్ దాన్ స్టార్. దీపికా పడుకొని నువ్వు పర్ఫార్మర్ అనుకో, నువ్వు స్టార్ అనుకుంటావు ఫస్ట్. దీపికా పడుకొని గెట్స్ యు నథింగ్ మ్యాన్, అంటే కళ్ళు ఇట్లా పెద్ద చేస్తుంది అంటది. అలా కాదు, ఈవెన్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ లో షీ గెట్ యు నథింగ్ మ్యాన్, షీ డజంట్ గెట్ యు ఓపెనింగ్స్ మ్యాన్ హిందీలో. ఎగ్జాక్ట్లీ, కాబట్టి బ్యాలెన్స్ ఇట్ అవుట్ అనుకుంటారు కదా, నిలబెట్టింది నేనే అనుకుంటా ఆమె. అది సిచ్యువేషన్. పిఆర్ జరిగింది మావా, పిఆర్ జరిగింది. అసలు దీపికా పడుకొని పిఆర్ ఏ రేంజ్ లేచిందంటే, అమ్మ బాబోయ్ ఇట్లా కూడా జరుగుతుంది అనుకున్నా నేనైతే. నేను ఒక పర్స్పెక్టివ్ చెప్పాను ఇక్కడ, చెప్పు. దీపికా పదుకొనే ఎగ్జిటింగ్ స్పిరిట్ అండ్ దీపికా పదుకొనే జాయినింగ్ అట్లీ ఫిలిము, అల్లు అర్జున్ అట్లీ గారి ఫిలిము ఎందుకని కోఇన్సిడెంట్స్ గా అనిపించట్లా. ఐ థింక్ మేబీ షీ మేడ్ సర్కమ్స్టాన్సెస్ టఫ్ సో దట్ షీ కుడ్ గెట్ ఇన్ టు లైక్, అంటే ఆఫర్స్ వచ్చుంటే అప్పటికే ఇక్కడ సైన్ చేసి ఉంటుందన్న, అండ్ ఇట్ నీకు అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ కూడా ఆఫర్ వచ్చి ఉంటుంది, అండ్ షీ చోజ్ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ ఓవర్ స్పిరిట్. సో షీ హ్యాస్ టు గివ్ దట్ సర్కమ్స్టాన్స్ ఇక్కడ. అప్పుడు కానీ ఈమె దీన్ని వదలలేదు కాబట్టి అటు వెళ్ళింది. లేకపోతే తెలుగు డైలాగులు చెప్పాననే కారణం ఎవడని చెప్తాడు రా బుద్ధునోడు.
అదే అదే అర్థం. అదే తెలుగు డైలాగులు చెప్పను అని చెప్పేసి అన్నది, అది మెయిన్ ఇంపార్టెంట్. అది క్యాల్కులేట్ చేసినాం, అర్థమైంది నీకు. క్యాల్కులేట్ చేసినా నాకు అది అర్థం కావట్లేదు నాకు. కల్కిలు ఏం చేస్తావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలోనే బిగ్గెస్ట్ లైక్ మోర్ ఎమర్జింగ్ మార్కెట్ ఈస్ టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ హిందీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వచ్చి లైక్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు హియర్. అలా జరుగుతున్నప్పుడు వై కాంట్ యూ స్పీక్ అన్నప్పుడు అది ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ ఉంది. అట్లీ ప్రాజెక్ట్ ఏదో స్ట్రైట్ తెలుగు ఫిలిం, మరి దాంట్లో ఏం చెప్తున్నావు? అంటే అట్లీ సినిమా వదిలేవా? డైలాగులు చెప్తా కూర్చుంటావా? అయ్యో. అదే అనుకున్నా. పోనీ పోనీ దీపికా పడుకొని అనదర్ చాప్టర్. డైలాగులు ఎత్తావింది. అయ్యో, దీపికా పడుకొని అనదర్ పిక్చర్ మాట్లాడిరా. అది దీపికా పడుకొని డిఫరెంట్ చాప్టర్ పక్క పెట్టాలని ఫస్ట్ తృప్తి దిమ్రి అది జరుగుతుంది కాబట్టి. సో తృప్తి దిమ్రి నాకు షీఈస్ అ ఫెంటాస్టిక్ చాయిస్ డెఫినెట్లీ. నాకు ఉండే ఒకే ఒక ఫియర్ ఏంటంటే విల్ షీ సూట్, లైక్ వీళ్ళిద్దరు పేరు బాగా సూట్ అవుతుందా అని నా క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నా, లెట్ మీ జస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరు పేరు చాలా బాగా సెట్ అవుతారు. అండ్ ఆల్సో షీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ప్రభాస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆ యాక్టర్ ని మనం చాలా రోజులుగా చూడట్లేదు. ఈ సినిమా నుంచి నేను అలా చూస్తానని గట్టిగా నమ్ముతున్నా. బికాస్ ఈయన ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాడు అంటే యాక్టర్లనే, ఇంకా ప్రభాస్ ని పీడతాడు, మామూలుగా పీడాడు. ఇక అది నేను చెప్తున్నా, నట విశ్వరూపం లిటరల్ గా చూస్తాం. ఇది అజ్ఞాతవాసి లాంటి కథలు కాదు, ఈసారి గట్టిగా చూస్తాం ప్రభాస్ నట విశ్వరూపం, అది వేరే విషయం. కానీ సో నాకెంత మాత్రం వీళ్ళు సెట్ అవుతారా అని మాత్రం అనుకుంటున్నా. ప్రభాస్ అండ్ తృప్తి దిమ్రి నో దిరీస్ అవ్వదు నాకు, సారీ. సో సో అది అట్లా అనుకున్నా కానీ, బట్ నాకు తెలియదు ఏంటంటే ఇక్కడ వీళ్ళు క్యారెక్టరైజేషన్ ఇట్లా రాసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ అండ్ దీపిక మనం ఆల్రెడీ కల్కిలో చూసాం అండ్ దే ఆర్ ఆన్ స్టేజ్ లైక్ స్క్రీన్ లో చూసాం కాబట్టి ఐ థింక్ దే డూ ఫిట్. బట్ తృప్తి అండ్ ప్రభాస్ నేను లైక్ ఇప్పుడు ఐ కాంట్ ఇమాజిన్ రైట్ నౌ. అంటే సెట్ అవుతారో లేదో కూడా నాకు ఎస్టిమేషన్స్ కూడా లేవు. అదే అంటే లైక్ వాళ్ళ కెమిస్ట్రీ సెట్ కావాలి, పెట్టి చూడాలేమో. అంటే లైక్ మనకి కెమిస్ట్రీ సెట్ కావాలి అది గ్యారంటీగా. బట్ ద థింగ్ ఈస్ నాకు ఇక్కడ నమ్మకం ఏంటో తెలుసా, తృప్తి బీయింగ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ ఒకటి, సందీప్ రెడ్డి వంగ రైటింగ్ ఫర్ అ సీన్ ఫర్ యానిమల్ ఆల్సో కొన్ని సీన్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ తృప్తి దిమ్రి ఎందుకంత ఫేమస్ అయిందంటే ఫేమస్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్, రొమాంటిక్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ బృహాహా జరిగింది కరెక్ట్ గ్యారంటీగా. బట్ కొన్ని సీన్స్ ఉంటాయి నిజం, కొన్ని సీన్స్ లో ఆమె ముఖ్యంగా ఎప్పుడైతే మనకి తెలుస్తుందో రివీల్ అవుతుందో షీఈస్ అ స్పై అండ్ ఎవ్రీథింగ్, ఎవరెవరు ఎన్నెన్ని ప్రిడిక్షన్లు చేసుకున్నారు, ఎవరెవరు ఎట్లా ప్రిడిక్ట్ చేసుకున్నారో తెలియదు. కానీ నాకు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేను బొక్క కూడా నమ్మలేదు నిజంగానే ఒడిసి స్పై చేయడానికి వచ్చిందని చెప్పేసి. అది రియల్ గా జరుగుతుంది, వీడు తప్పు చేసిండు కాబట్టి ఆమె వచ్చింది అనుకున్నా నేను. ఆమె నిజంగానే స్పై అని సత్యం నమ్మలే. వాడు కార్ బ్లాస్ట్ సెట్ చేసిన తర్వాత కానీ అమ్మా అనిపించింది, లైక్ మనం అలా ఉండదు. అది అదే దట్ ఈస్ బికాస్ షీఈస్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ సందీప్ రెడ్డి వంగ రైటింగ్. ఆ సీన్ అట్లుంటది అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా లిటరల్ గా న్యాచురల్ గా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనకి కన్ఫెషన్ వస్తుందో కన్ఫెషన్ కూడా న్యాచురల్ గా అనిపిస్తుంది. సో వీటి రెండు మీద నేను నమ్మకం పెట్టేస్తున్నా, ప్రభాస్ కి హీరోయిన్ గా సెట్ అయితే నేను నమ్మకం పెట్టేసుకుంటా ప్రస్తుతానికి. అది మాత్రం పక్క. పోస్ట్ యానిమల్ అందరూ కూడా అప్పటి వరకు తృప్తి సీరియల్లో కూడా ఆమె చేసింది అండ్ సమ్ ఇండీ ఫిలిమ్స్ లో చేసింది, అన్ని చేసింది. బట్ ఆమెకి లైక్ డిజర్వ్డ్ ఫేమ్ ఏదైతే ఉందో అది ఆమెకి రాలా. అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే యానిమల్ మూవీ చూసిన తర్వాత ఆఫ్టర్ యానిమల్ కేమ్ షీ బికేమ్ సచ్ ఎ బిగ్ సెన్సేషన్ ఇన్ ఆల్ ద రాంగ్ వే. అది సో ఇప్పుడు ఎవడైనా కానీ ఆమెను క్యాష్ చేసుకుంటున్నాడు అంటే హౌ కెన్ హీ లైక్ ఐ మీన్ లైక్ లవ్ స్టోరీస్ లో కానీ ఆర్ గ్లామరస్ ఎలాగ హాట్ గా ప్రొజెక్ట్ చేద్దామనే చూసారు కానీ పర్ఫామ్ చేయగలుగుతుందా లేదా. అండ్ పర్ఫార్మెన్స్ లైక్ ఆమె పర్ఫామ్ చేసే విధంగా నేను రాసుకుంటానా లేదా అనే థాట్ ప్రాసెస్ లో చాలా తక్కువ మంది ఆలోచించారని నా ఫీలింగ్. ఈవెన్ లైక్ యూ హ్యావ్ విక్కీ కౌశల్ ఫిల్మ్, యూ హ్యావ్ బుల్బుల్ ఆ ఫిలిం ఉంది. ఆ తర్వాత ఆమె దాదాపు ఒక 10 సినిమాల పైన యాక్ట్ చేసింది. ఆ 10 సినిమాల్లో కూడా ఆమె పర్ఫార్మెన్స్ స్కోప్ కంటే ఆమె లైక్ ఏమంటారు ఎక్స్పోజ్ ఆర్ గ్లామరస్ రోల్స్ ని ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో షీ వాజ్ ప్రొజెక్టెడ్ ద రాంగ్ వే బట్ షీ వాజ్ ఒబ్లైజ్ టు డూ దట్ బికాస్ లైక్ వాట్ ఎవర్ ద లైక్ నీకు ఫేమ్ వచ్చినప్పుడు వై డోంట్ యూ నువ్వు పిక్కిగా ఉండలేవు కదా ఒక పొజిషన్ వరకైనా కానీ. లైక్ నువ్వు మరి అన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ అయింది ఎందుకని ఆ ఫేమ్ కోసం, అది రాంగ్ వేలో రాని రైట్ వేలో రాని యూ గాట్ దట్. సో కానీ ఐ థింక్ మేబీ ఐ హోప్ సందీప్ రెడ్డి వంగ రియల్లీ ప్రొజెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే లైక్ యానిమల్లో అంటున్నా కానీ ఆ ఒక్క సీన్ వల్ల ఆమె ఫేమస్ అయిపోయింది. బట్ షీ డిడ్ సో మచ్ ఇన్ యానిమల్. బట్ దీంట్లో మాత్రం ఐ థింక్ హర్ పర్ఫార్మెన్స్ రియల్లీ టేక్స్ ద ఫ్రంట్ సీట్.
అని అనుకుంటున్నాను నేను. అండ్ మాస్టర్ స్ట్రోక్ రా, ఓ చాలా పెద్దది. ఎక్స్పెక్ట్ నేను నాకు మైండ్ మింగింది, ఏం మాడుతున్నావు రా తృప్తి దిమ్రి ఏంట్రా ఈ సినిమాకి ఏంట్రా అని ఫీలింగ్ పడాను 2 నిమిషాలు. ఓ కానీ నేను ఎప్పుడైతే అది చూడగానే డబుల్ చెక్ చేసుకున్నాను, హీ గేవ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ తృప్తి దిమ్రి అని. అది నాకు మస్తు అనిపించింది. అదేదో కౌంటర్ లాగా అనిపించింది, కౌంటర్ లాగా అనిపించింది అవును, ఎట్లంటే? లిటరల్ మాట్లాడతా అన్న దానికి. ఎట్లుందంటే ఇప్పుడు దీపికా పడుకొని అడిగిన 40 కోట్లలో 10% రెమ్యునరేషన్ తోటి నువ్వు లీడ్ యాక్టర్స్ ని చేసేసావు. అండ్ నో ప్రాఫిట్ షేరింగ్, అండ్ యూ విల్ గెట్ యువర్ 2 hours ఎక్స్ట్రా, లైక్ And you know what? విల్ గెట్ యువర్ 8 hours. అండ్ యు నో వాట్, తృప్తి దిమ్రి ఈజ్ వెరీ వెరీ లక్కీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా యూ విల్ గెట్ సచ్ అన్ ఎక్స్పోజర్. నువ్వు ఏ రేంజ్ లో ఇప్పుడు ఎట్లుందంటే స్పిరిట్ రిలీజ్ కాక ముందు నుంచే you were chosen, you were replaced, like you replaced Deepika man. అదొకటి ఉంది, అదొకటి అనుకున్నా గానీ ఇప్పుడు అది ఎంత ఇదంటే బాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటుంది తృప్తి రీప్లేస్డ్ దీపికా రా. అట్లా అనుకున్నా. నువ్వు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు స్పిరిట్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ, స్టారింగ్ ప్రభాస్, సినిమా షూటింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే నువ్వు తృప్తి దిమ్రిని అనౌన్స్ చేసినావు అంటే ఐఎమ్ డామ్ షూర్, ఐఎమ్ పక్కా ఇప్పటికీ ఇంకో 2 కనీసం ఇవాళ నేను వచ్చింది కాబట్టి ఇవాళకి ఇంకో 2 మూవీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. మా సినిమాలు చేయాలి చేసుకుంటారు. సినిమా షూట్ అయ్యేసరికి ఇంకో 10 సినిమాలు రెడీ ఉంటాయి. ఇంతకంటే ఇంకా పెద్ద ఏం కావాలరా దీంట్లో? ఐ డోంట్ నో లైక్ హౌ మచ్ ప్రభాస్ గెట్స్ బెనిఫిటెడ్ ఆర్ సందీప్ రెడ్డి వంగ గారు గెట్స్ బెనిఫిటెడ్, బట్ ప్రొడ్యూసర్స్ ఆర్ హ్యాపీయెస్ట్. తృప్తి ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నో డౌట్, నో డౌట్. 40 కోట్లది 4 కోట్లకి దే కుడ్ వర్క్ ఇట్ అవుట్. నో ప్రాఫిట్ షేరింగ్, నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ డేస్ ఏదైతే అగ్రిమెంట్ డేస్ క్రాస్ అయినా కానీ దే కెన్ కన్వీనియంట్లీ వర్క్ ఇట్ అవుట్. అండ్ షీల్డ్ లైక్ బల్బ్ చూపించదు ఫస్ట్ సెట్ లో. సో దే హ్యావ్ ఆల్ దట్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ స్టాండ్ పాయింట్ నుంచి, ఫర్ అన్ యాక్టర్ స్టాండ్ పాయింట్ నుంచి షీల్ గెట్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోజర్ ఎవర్. అంత జరుగుతుంది. నాకు తెలిసి లైక్ ఐ మీన్ అరే ఐఎమ్ స్టిల్ థింకింగ్ దట్ అల్లు అర్జున్ గారి ఫిల్మ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటది అనుకుంటున్నాను. షీ మేడ్ లైక్ she made environment tough so that she could get out అనే థాట్ ప్రాసెస్ లో ఉందేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకోటి ఆ టైం కాన్స్టెంట్ ఐ అగ్రీ విత్ హర్ పాయింట్, ఎందుకంటే ఆమెకి 8 months బేబీ ఉంది ఇంట్లో. సో షీ కెన్ సే దట్. బట్ లాంగ్వేజ్ అనేది నాకు ఎక్కిపోయింది అనమాట. ఎందుకు చెప్పను తెలుగు డైలాగ్స్, అదే నాకు చిరాకు అనిపించింది. రీజన్ కావాలనే లేపుతున్నారు. మనం మాట్లాడుకున్నాం ఆఫ్లైన్ లో మాట్లాడుకున్నప్పుడు ఇదే అనుకున్నాం, వీళ్ళు కావాలని ఏదో ఇయ్యాల రీజన్ కావాలని చేస్తుందని ఫీలింగ్ వచ్చింది. బట్ పిఆర్ చాలా జరుగుతుంది, క్రియేటివ్ డిఫరెన్సెస్ అని రుద్దుతున్నారు. అక్కడ ఏమీ లేదు. దమ్మా మీరు దొప్పేనా అదిలే, నేను అట్లా చెప్పొద్దు. బట్ స్టిల్ అలా జరుగుతుందంట. అండ్ ఇంకోటి 100 days క్రాస్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అడగడం, ఐ రియల్లీ డోంట్ థింక్ దట్స్ ఎన్ ఇష్యూ. చిన్న విషయం. డేట్స్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఒకవేళ ఎక్కువైతే. అవును ప్రాబ్లమ్స్ అయితే, అండ్ యూ మైట్ లూజ్ అడిషనల్ ఫిలిమ్స్ లూజ్ చేసుకోవచ్చు నువ్వు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి అంతే కదా, ఇప్పుడు మనం ఉన్నాము, మనం లైక్ ఒక సర్టెన్ అవర్స్ కి మనం అగ్రీ అయ్యి వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా అవర్స్ పని చేయమన్నట్టు వారు డిజర్వ్ టు గెట్ పెయిడ్. సో అది ఫైన్. అండ్ రెమ్యూనరేషన్ అనేది దట్స్ డిఫరెంట్ కాన్వర్సేషన్. కానీ నాకు ఎక్కిపోయింది వచ్చేసరికి అదే తెలుగు చెప్పను లైక్ సందీప్ రెడ్డి వంగ గారి రియాక్షన్ ఏంటో నాకు తెలియదు. కానీ నాకు అదే క్వశ్చన్ రా, అది చదివిన తర్వాత నువ్వు సందీప్ రెడ్డి వంగ తోటే నువ్వు ఈ డైలాగ్ చెప్పినావు అంటే మరి కల్కి ఎట్లా చేసినావు? నాగేశ్వరి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ కాదే, మరి ఇట్లా చెప్పినవాడా? ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? లిటరల్ గా దే డబ్డ్ హర్ మ్యాన్. ఆమె డబ్బింగ్ చెప్పింది, డబ్బింగ్ సరే సెట్ కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ శోభిత దులిపాలని తీసుకొచ్చి మళ్ళీ రీడబ్బింగ్ చేయించుకున్నారు. ఆమె సరిగా చెప్పట్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పుడు. అది ఏంది నాకు అదే అర్థం కావట్లేదు. ఇది సిచ్యువేషన్. కానీ ఇదన్నీ పట్టుకుపెట్టినా ఇంకో చిన్న టాపిక్. స్పిరిట్ లోనే కొరియా వాళ్ళు ఫస్ట్ టైం చెప్పినట్టుగా, వాళ్ళు ఫస్ట్ టైం మనకి స్పిరిట్ అనౌన్స్ చేసినప్పుడే చాలా లాంగ్వేజ్ లో చెప్పారు. చైనీస్, కొరియన్, స్పానిష్ సంథింగ్ ఏమైనా ఉన్నాయి, నేను చూసుకోలేదండి. లైక్ వాళ్ళు గీతలలో ఏ లాంగ్వేజ్ ఏదో కూడా నాకు తెలియదు. సో ఐఎమ్ లిటరేట్ ఇన్ దట్. సో ఏ లాంగ్వేజ్ లోనే తెలియదు, కానీ అన్ని లాంగ్వేజ్ లో కంపల్సరీ కొరియన్ లాంగ్వేజెస్ ఉంది. డాన్లీ మావా రే ప్రతిసారి చెప్పకరా అనకండి. ఏమో నాకు డాన్లీ గట్టిగా ఉండడానికి, అదే కొరియన్ యాక్టర్స్ ఉన్నారట సినిమాలో. నీకేమనిపిస్తుంది డాన్లీ? గ్యాంగ్స్టర్ అండ్ స్టఫ్ ఉంటుంది. ఐ గెట్ ఓవర్ ద టాపిక్ ఆఫ్ డాన్లీ మ్యాన్. ఐ డోంట్ నో వై. అంతే, అది ఒకటి అనుకున్నా. కానీ నాకు హ్యాపీనెస్ ఏంటో పాయింట్ లో మనం వారాలు లైవ్లు చేసాం, టాపిక్ వీడియోలు పెట్టాం ఆ డాన్లీ. బట్ నౌ ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు హ్యాపీనెస్ ఏంటో తెలుసు యాక్చువల్లీ ఈ పర్టికులర్ కొరియన్ అనే పాయింట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే
వాళ్ళు సినిమా స్టార్టింగ్ ఇప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఇప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు వాళ్ళు కొరియన్ అప్పుడు పెట్టారు, వేరే ఏవైతే లాంగ్వేజెస్ పెట్టారో ఇప్పటికీ దాని మీద స్టిక్ అవుతున్నారు. అండ్ ఐఎమ్ డామ్ షూర్ దట్ సందీప్ రెడ్డి వంగ సచ్ క్యారెక్టర్ ఖచ్చితంగా కొరియాలో, చైనీస్లో, మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేసి తీరుతాం. మనం ఎట్లుందంటే ఈ పర్టికులర్ లాంగ్వేజ్ గేమ్ ఎట్లా అయిపోయిందంటే అప్పట్లో హిందీ, ఇంగ్లీషు అన్ని ప్రతి చిన్న సినిమా కూడా మేము అన్ని లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నాం పాన్ సినిమా అని చెప్తున్నారు. చాలా వరకు చేయరు. ఫస్ట్ స్టార్టింగ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి లేపుతుంది కాదు, అది ఖచ్చితంగా ఈ సినిమా అయితే గ్యారంటీగా అయితే. ఇంకోటి ఏంటంటే నేను ఈ లాంగ్వేజ్ పాయింట్ లో సందీప్ రెడ్డి లైక్ ఐ గో విత్ ఇట్. ఎందుకంటే యానిమల్ పోస్ట్ పోన్ అవడానికి కారణం లాంగ్వేజెస్, తెలుసు కదా. ఫస్ట్ హిందీ సాంగ్స్ రాశారు వాళ్ళు ఆల్మోస్ట్ 6 నెలలో 8 నెలల్లో, అంటే ఎప్పుడు రావాల్సింది అది ఏప్రిల్ టైంలో, ఎప్పుడు ఆగస్టు 11th కి రావాల్సింది, డిసెంబర్ 1st కి వచ్చింది. డిసెంబర్ కి పుష్ చేశారు. ఎందుకు పుష్ చేశారు? ప్రతి లాంగ్వేజ్ లోనూ సాంగ్స్ ని రైట్ చేసి లైక్ సీన్స్ కి సింక్ అయ్యే విధంగా, ఎమోషన్ వర్కౌట్ అయ్యే విధంగా హీ వర్క్ డౌన్ సాంగ్స్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఇప్పుడు నీకు సాంగ్స్ కి నువ్వు ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెడతావు, బట్ ఇప్పుడు నీకు కన్వీనియంట్లీ లోకల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత నువ్వు సీన్స్ ని డబ్ చేయించుకొని, అంటే లైక్ యూ హ్యావ్ టు స్టిల్ రైట్ ఇన్ దోస్ లాంగ్వేజెస్ చేయించుకొని ఏఐ ద్వారా యాక్టర్స్ వాయిస్ నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి. లైక్ దట్ ఈస్ ఇప్పుడు డబ్బింగ్ అని అవుతున్నాయి. సో యూ హ్యావ్ ద టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. చెప్తాడు పక్కా చెప్తాడు. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అసలు స్పిరిట్ అయితే మతిపోయేటట్టుంది. అసలు దీని మీద డ్రామా అనేది ఇట్లా జరుగుతుంది. ఇంకా సినిమా షూటింగ్ కాలేదు, ఇప్పుడే ఇంత డ్రామా స్టార్ట్ అయితే సినిమా షూటింగ్ అయిన తర్వాత కొన్ని సీన్లు పడ్డ తర్వాత బాలీవుడ్ మొత్తం ఇట్లా ఒక కుక్క మేము ఉంటుంది చూసినారా, ఇక్కడికక్కడ మొత్తం మంటలతో ఉంటా ఉంటది. ఇక్కడ కూడా కూర్చొని ఇట్స్ ఆల్ ఫైన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని ఒక మేము పెట్టాలి, అట్లుంటది అన్నట్టు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు? తృప్తి మాస్టర్ స్ట్రోక్ అయ్యా, నిజంగా మాసం చాలా పెద్ద మాస్టర్ స్ట్రోక్ అది. మీ థాట్స్ So yeah, we have super chat. Wanga bro will be like, I have balls of titanium and brains of psychopath. Balls of vibranium. Adamantium. Balls of adamantium. Yeah, adamantium can cut through vibranium. అంతే, adamantium నువ్వు మామూలు కాదు. నీ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కావట్లే, ఆరేందో ఉన్నాను. సో అది ఇక్కడ ఒకళ్ళు అంటున్నారు, అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తృప్తి దింబడి వచ్చింది కాబట్టి మీరు ప్రైజ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అయితే ఐ డెంట్ సీ యూ taking Tripti name as an alternative spirit hero in human psychology. Actual issue ఏంటంటే Tripti was never in our మేము అనుకోలేదు. ఫస్ట్ తర్వాత ఏంటంటే ఆమె యాక్ట్ చేసిన ఫిల్మ్స్ గురించి మేము డిస్కస్ చేయలేదు. అదొకటి ఏంటంటే ఇప్పుడే చెప్పిన నేను ప్రభాస్ పక్కన తృప్తిని అసలు ఊహించుకోలేదు, ఇప్పటికీ చెప్తున్నా ఊహించుకోలేకపోతున్నా. బికాస్ వాళ్ళిద్దరి కొంచెం లైక్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరి పేరింగ్ నాకు అంత బాగా సెట్ కావట్లేదు మైండ్ లో. అది లేనప్పుడు నేను అసలు ఎందుకు మాట్లాడుతున్నా తృప్తి గురించి? నేను మృణాలన్న, రుక్మిణి వసంత అన్న మేబీ షీ క్యాన్, బట్ ఐ డోంట్ నో, ఎందుకంటే విజయ్ సేతుపతితో చేసిన సెట్ కాలేదు. బట్ స్టిల్ షీ క్యాన్. ఆమె గురించి మాట్లాడటానికి ఈ రీసెంట్ గా చేసిన సినిమాల్లో ఎక్కడ కూడా ఆమె పెద్దగా యూజ్ చేసుకోవాలి. ఈవెన్